శ్రీనివాసుని లడ్డూ ప్రసాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వం తిరుమల లడ్డూను అపవిత్రం చేసిందంటూ వ్యాఖ్యానించారు. 7 కొండలవాడి ప్రసాదం తయారీకి నాసీ రకమైన సరుకులు ఉపయోగించడమే కాకుండా యానిమల్ ఫ్యాట్ వాడారని తెలిసిందన్నారు. ముఖ్యమంత్రి చేసిన ఈ కామెంట్లే కలకలం రేపుతున్నాయి. ఇదే సమయంలో సీఎం వ్యాఖ్యలకు ఘాటుగా రిప్లై ఇస్తుంది వైసీపీ. తిరుమల ప్రసాదాన్ని వైసీపీ ప్రభుత్వం అపవిత్రం చేసిందా అంటే అవునని అంటోంది కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వం ఆ శ్రీనివాసుడి లడ్డూ ప్రసాదం తయారీకి నాసిరకమైన సరుకులు ఉపయోగించిందని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అంతేకాదు, నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ వాడిన విషయం తనకు తెలిసిందన్నారు. అన్నప్రసాదం విషయంలోనూ అంతులేని నిర్లక్ష్యాన్ని జగన్ ప్రభుత్వం చూపించిందని ఆరోపించారు ముఖ్యమంత్రి. కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీదెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది. వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక అన్నప్రసాదం నాణ్యత పాటిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి. రాబోయే రోజుల్లో నాణ్యతను మరింత మెరుగుపరుస్తామని వెల్లడించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు చంద్రబాబు. ఏపీ సీఎం కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. తిరుమల పవిత్రతను, హిందువుల విశ్వాసాలను ముఖ్యమంత్రి చంద్రబాబు దారుణంగా దెబ్బతీశారని మండిపడ్డారు. చంద్రబాబు వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమని ఫైర్ అయ్యారు సుబ్బారెడ్డి. రాజకీయ లబ్ధి కోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు వెనుకాడరన్న విషయం మరోమారు నిరూపితమైందని విమర్శించారు సుబ్బారెడ్డి. నేనెట్లా హిందువు వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవంగా భావిస్తూ పూజిస్తాను, నిజంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా చెప్తాడు. కాబట్టి ఆ విధంగా ఇంత పెద్ద నెపం వెంకటేశ్వర స్వామి పవిత్రను దెబ్బతీసే విధంగా, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, స్వామివారికి సమర్పించే నైవేద్యాల్లో, భక్తులకి ఇచ్చే లడ్డుల్లో ఆ మాట అంటానికే ఒళ్ళు గగుర్పాటు కలుగుతుంది. జంతువుల కొవ్వు వాడుతున్నామని మాట్లాడటం చూసిన తర్వాత నేను అప్పుడే చెప్పాను, ఇంతకన్నా నీచమైన ఘోరమైన కార్యక్రమం ఒకటి ఉండదు. నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను, మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడని చెప్తారు. కాబట్టి రండి, ప్రమాణించకారు నేను చేయటానికి సిద్ధంగా ఉన్నా. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రమాణం చేస్తాను. నేను టీటీడీని రాజకీయాలకు వాడుకోవడం దారుణమన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. తప్పుడు ఆరోపణలతో పబ్బం గడపాలని చంద్రబాబు చూస్తున్నారంటూ ఆగ్రహించారు భూమన. స్వామి లడ్డూలో జంతువుల కొవ్వును ఉపయోగించినారు అనేటువంటి ఒక నీచమైనటువంటి ప్రయోగాన్ని వాడినారు. ఎంత అనైతికము, ఎంత దుర్మార్గము, ఎంత అపచారము అంటే ఒక్కటే అని నేను చంద్రబాబు గారికి నా సమాధానంగా చెప్తున్నా. మొదట, మీరు చేసినటువంటి ఆరోపణ నిజమైతే సాక్షాత్తు స్వయంభూ అయినటువంటి శ్రీ మహావిష్ణువు ఆ చేసినటువంటి వాళ్లను సర్వనాశనం చేస్తాడు. ఒకవేళ మీరు చేసినటువంటి ఆరోపణ అబద్ధం కాబట్టి స్వామి భక్తుడని చెప్పుకుంటున్నటువంటి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కూడా తగిన రీతిలో స్వామి ఖచ్చితంగా చర్య తీసుకుంటాడు. ఇంతకంటే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వంలో చేసిన పని ఎవరూ చేయరన్నారు. భక్తుల మనోభావాలను జగన్ ప్రభుత్వం ఎలా దెబ్బతీసిందో హిందువులెవరూ మర్చిపోలేరన్నారు సోమిరెడ్డి. లడ్డూ ప్రసాదం విషయంలో కూటమి ప్రభుత్వ ఆరోపణలు, వైసీపీ విమర్శలపై స్పందించారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీడీపీ, వైసీపీ నీచ రాజకీయాలు చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు, ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయన్నారు షర్మిల.
టీటీడీ లడ్డూ ప్రసాదం తయారీలో స్వచ్ఛమైన నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ వాడారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. నిజంగా అలా జరిగిందా? ఏడుకొండలవాడి పరమ పవిత్రమైన ప్రసాదంలో జంతువుల కొవ్వును ఉపయోగించారా అంటూ ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.